ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది అమ్మాయిని హక్ చేసుకున్నావు? హగ్గా ఆ పైన స్టార్స్ నేను కౌంట్ చేయొచ్చేమో కానీ నేను హక్ చేసుకున్న అమ్మాయిలు మాత్రం కౌంట్ చేయలేం. ఇంపాసిబుల్. వీడు ప్లే బాయ్లకే అమ్మ మొగుడులో ఉన్నాడు. కిస్ కిస్ అంటే ఏంటి, దానికి కూడా లెక్కలేదా? చిచి అలా ఏం లేదు, ఒక 8-9 ఉండొచ్చు. అదేంటి సడన్ గా స్టార్స్ నుంచి ప్లానెట్స్కి వచ్చేసావు? హక్ అంటే మనం క్యాజువల్గా ఫ్రెండ్స్ అందరినీ హక్ చేసుకుంటాం కదా, కానీ కిస్ అంటే ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్ అనే కదా చేస్తాం. అంటే నీకు 9 మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్సా? స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు 9. మన చేయలే లాస్ట్. ఆరెంజ్ లో రామ్ ఫిక్షనల్ క్యారెక్టర్, నీది ఒరిజినల్ అంతేనా? అలాంటిదే. హగ్ కిస్ తర్వాత ఏమైనా చెప్పు. హే, అంతకు మించి ఇంకెప్పుడు వెళ్ళలేదు. అమ్మయ్య బతికించా. బ్రతికించానా? ఆహా, అంటే నీ నోట్ నుంచి ఏ చెత్త వినాల్సి వస్తుందా అని భయపడ్డాను అంతే. పోన్లే, ఈ పార్టీ కల్చర్కి అలవాటు పడ్డా కూడా బాగానే నిలబడ్డావు. నిలబడ్డం లేదు, ఎప్పుడు ఛాన్స్ రాలేదంతే. గబ్బు ఫెలో, నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. పక్కకెళ్ళు. నేను సరదాగా అన్నానంతే. ఎలాగో సరదాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నేను వద్దంటే నువ్వు ఆపేస్తావా? అడుగు. నీ జీవితాన్ని షెడ్డుకెక్కించిన షీలా నీ దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ రిషి, నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావా అంటే ఏమంటావు? కల్లో కూడా జరగని వాటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే మా అబ్బాయిల మనసులో వెన్నపోసు కదా. నిజంగా తనే వచ్చి నేను తప్పు చేశాను నన్ను యాక్సెప్ట్ చేయంటే చేసేస్తానేమో. ఛీ, నీకు అసలు సిగ్గే లేదు. రేపటి నుంచి వంట చేసినప్పుడు కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేస్తాను, కనీసం పౌరుషమైనా వస్తుంది. యూస్లెస్ ఫెలో. ఇదిగో నీది ఏదో బాధ, ఏదో అడుగుతానంటావు, ఆన్సర్ చెప్తానేమో తిడతావు. ఏడ్సావులే, నీలాంటి వాళ్ళ కోసమే మా త్రివిక్రమ్ గారు డైలాగ్ రాశారు, ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహంది కావాలంట. ఆ తిట్టేదేదో కొంచెం అర్థమైనట్టు తిట్టచ్చు కదా. అబ్బే, నా మాట ఎందుకు అర్థం అవుతుంది? షీలా మాటలైతే బాగా అర్థం అవుతాయి. వెళ్ళి దాంతోనే మాట్లాడుకో. షీలా కావాలంట, షీలా.